ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చిన్న వీడియో ద్వారా మనం ఈరోజు ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాం. దేవుని బిడలారా, చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడలు ఎలా ప్రార్థన చేయాలో తెలియక తికమక పడిపోతూ ఉంటారు. చాలామంది ఈ సందిగ్ధంలో ఉండి ప్రార్థనే మానేస్తూ ఉంటారు. ఈరోజు ఒక మాట ప్రభు ఆత్మ ప్రేరేపణను బట్టి చెబుతున్నాను. ప్రార్థన చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్న అనుభవాన్ని బట్టి ప్రార్థన చేసేవారందరూ కూడా ఈరోజు ఇలా ప్రార్థించండి. ఉదాహరణకి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి? నేను నీకు సహాయం చేస్తాను, ధైర్యము కలిగి ఉండుము. ఈ మాట మన జీవితాలకి అప్లై చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు? సహాయం చేసేవాడిని నేను, కాబట్టి నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు. ఈ మాట ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. చాలామంది ప్రార్థనలో కూర్చొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెడతారు, కానీ ధైర్యంగా ఉండమని చెబుతున్నప్పటికీ కూడా దేవుడు భయపడిపోతూ ఉంటాం మనం. ఈరోజు మనం ఎలా ప్రార్థించాలి? భయమును విడిచి ధైర్యము కలిగి ప్రార్థన చేయాలి. నిజం, ఇది సత్యం. మనము భయపడకూడదు. భయము అనేది సాతానుకు సంబంధించినది, మరి ధైర్యం అనేది దేవునికి సంబంధించింది. భయము అపవాది వలన కలిగేదైతే ధైర్యము దేవుని వలన కలిగేది. ఈరోజు నువ్వు ఎలా ప్రార్థించాలి? ధైర్యముగా ప్రార్థించాలి. ఇశ్రాయేలీయులు ఫరో సైన్యాన్ని చూసి భయపడుతూ ఉంటే మోషే యేసు ప్రభువుని చూసి ధైర్యం కలిగి ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇశ్రాయేలీయుల వలె ఉన్నావా? మోషే వలె ఉన్నావా? ఎస్, మనము మోషే వలె ఉండాలి, ఇశ్రాయేలీయుల వలె ఉండకూడదు. మోషే ధైర్యముగా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. యోర్దాను ఎదురయ్యింది, యాజకులందరూ భయపడ్డారు. దేవుడు ఏం చెప్పాడు? ధైర్యముగా అడుగులు ముందుకు వేయండి, నేను మీకు విడుదలిస్తాను, జయమిస్తాను అన్నాడు. యోగు భక్తుడు ఏమంటున్నాడు? మీరేదైతే భయపడతారో అదే మీ మీదకి వచ్చింది అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ చిన్న వీడియో ద్వారా మీరు మీ భయము నుంచి విడుదల పొందుకొందురుగాక, భయము తొలగిపోవునుగాక, భయపెట్టే ఆత్మలన్నీ కూడా యేసు నామములో నశించునుగాక. మనకి దేవుడు పిరికితనపు ఆత్మని ఇవ్వలేదండి, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీవు ధైర్యము కలిగి జీవించుదువుగాక. భక్తుడు ఏమంటున్నాడు? మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి, దానికి తగిన ఫలము మీకు దొరుకుతుంది అని ఆత్మ ప్రేరేపణ ద్వారా వాక్యంలో రాయించుంచాడు దేవుడు. భయపడకండి, ధైర్యముగా ఉండండి. దేవుడు అతి త్వరలోనే మీ పరిస్థితులన్నీ కూడా హ్యాండిల్ చేసి మీకు మంచి జీవితాన్ని దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన మీరు చేసేటప్పుడు ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. భయము తొలగిపోవునుగాక. ఈరోజు నుంచి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి, భయపడద్దు, దేని గురించి దిగులు పడద్దు, దేని గురించి ఆలోచన చేయొద్దు. దేవుడి మీద విశ్వాసం ఉంచండి. నీ బలము నీ శక్తి సరిపోదు, అక్కడ దేవుని ఆత్మ పని చేయాలి. కాబట్టి నీకు సహాయం చేయడానికి దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనుషుల సహాయం వ్యర్థము, దేవుని సహాయమే ప్రాముఖ్యము. కాబట్టి ఈరోజు నుంచి మీరందరూ ధైర్యము కలిగి ప్రార్థన చేయుదురుగాక. భర్త గురించా, బిడ్డల గురించా, అప్పుల గురించా, అనారోగ్యం గురించా, సేవ గురించా, వాట్ ఎవర్ బేబీ దేని గురించి మీరు బాధపడుతున్నారు? దేని గురించి మీరు బాధపడద్దు. దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుని కృప మిమ్మల్ని ఆదరించునుగాక. ఈరోజు నుంచి మనమందరం కూడా ఎలా ప్రార్థన చేయాలి? ధైర్యముతో ప్రార్థన చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ధైర్యము కలిగి మనము జీవించుదుముగాక. ఏ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయొద్దు, దేవుడి మీద ఆధారపడండి. దేవుడే మీకు సహాయం చేయనుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు ఎందరెందరైతే భయము గుప్పిట్లో బతుకుతున్నారో యేసు నామములో వారికి ధైర్యము కలుగునుగాక. ప్రతి సమస్య మీద విడుదల కలుగునుగాక, జయము కలుగునుగాక. కుటుంబాలను పట్టి పీడిస్తున్న చీకటి ఆత్మల నుంచి విడుదల కలుగునుగాక. వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, దీవెన కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, కృప విస్తరించబడునుగాక. ఈ ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి మీ బిడ్డలను లేవనెత్తమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ధైర్యముగా ఉండండి, ధైర్యముతో ఉండండి. దేవుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ.